జీవాధిపతి అయిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ శుభోదయం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 28వ వచనము. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నేస్తమా, నీ జీవితంలో నీకు శ్రమ, శోధన, కష్టము వచ్చినప్పుడు నీవు దిగులు చెంది ఓటమిని పొందిన వానిగా దేవునికి దూరము కాకూడదు. ఎందుకంటే శ్రమ దినమున నీవు కృంగిపోకూడదు. శ్రమ దినమున కృంగినవాడు నావాడు కాడు అని చెప్తూ ఉన్నారు దేవాది దేవుడు. కనుక నీకు ఏదైనా శ్రమ, కష్టము, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టు. అప్పుడు ఆయన నీ మొర్రను ఆలకించి నీవు ఏ ఆపదలో అయితే ఉన్నావో, ఏ ఇబ్బందిలో అయితే ఉన్నావో దాని నుంచి నీకు విడుదలను అనుగ్రహిస్తారు. ఎందుకంటే నీ జీవితంలో ఇట్టి కార్యమును చేస్తానని నీకు వాగ్దానము చేస్తున్న దేవుడు నీకంటే ముందు అనేక జనములకు సహాయము చేస్తున్న దేవుడై ఉన్నారు. కాబట్టి నీ జీవితంలో కూడా ఉన్నతమైన మేలులను, ఆశీర్వాదములను దేవుడు తప్పక నీకు అనుగ్రహిస్తారు. కష్టం వచ్చినప్పుడు నీవు కన్నీరు కార్చడం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా విజ్ఞాపన చెయ్యి, మొరపెట్టు. దేవుడు నీ ప్రతి విజ్ఞాపనను, నీ మొర్రను ఆలకించి ఆ కష్టములో నుంచి, ఆపదలో నుంచి నిన్ను తప్పక విడిపిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. జీవము కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ ఘనమైన నామమునకు స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము తండ్రి. మీ బిడ్డ కష్టకాలమందు మీరు తోడుగా ఉండి నాయన విడుదలను కలిగచేసి మీ దీవెనలతో నింపి జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. యవన కాలమందున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలకి కావలసిన నాయన ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు మీరు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ఉన్నాము. పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జీవము కలిగిన దేవుడా నాయన, ఆరోగ్యమును, జ్ఞాపక శక్తిని, ధైర్యమును దయచేసి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయము పొందినట్లుగా దీవించండి. కృప కలిగిన దేవుడా, ఈ దినము పుట్టినరోజు, వివాహ దినము అవసరంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. మా ప్రియులందరినీ మీ కృపాహస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయమని సమస్తమును మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.